గత 2.5 సంవత్సరాల నుంచి కాళేశ్వరం మీద కమిషన్లు, కాళేశ్వరం మీద లేని అబద్ధాలు, కాళేశ్వరం మీద లేని రచ్చ, కాళేశ్వరం కూలేశ్వరం అని చెప్పుకుంటూ ఈ గత 2.5 సంవత్సరాల్లో ప్రభుత్వం చేసిన అరాచకాలన్నిటికీ కూడా నిన్న హైకోర్టు నుంచి వాళ్ళందరూ కూడా జవాబు వచ్చింది. ఈ కమిషన్ ఏదైతే ఉందో పీసీఓస్ కమిషన్ కాదు, పీసీసీ కమిషన్ అని చెప్పేసి కోర్టు చెప్పింది. ఇంత క్లారిటీతో చెప్పిందంటే ఈ రిపోర్ట్ కాళేశ్వరం మీద ఇచ్చిన రిపోర్ట్ని తీసి చెత్తముట్ట పడేసి అని చెప్పేసి కోర్టు చెప్పేసింది. ఎంత బాధ ఏంటంటే 1,00,000 కోట్లు నీళ్ళలో ఓషెరువులు ఒక్క పిల్లర్కి, ఒకే ఒక పిల్లర్కి. కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ బ్యారేజ్ కాదు అన్న విషయం ఇప్పటికి కూడా వీళ్ళకి అర్థమవుతుందని నాకు ఇంకా పెద్ద బాధ. ఇవాళ కూడా నా కాన్స్టిట్యున్సీలో ఫ్లడ్ ఫ్లో కెనాల్లో నీళ్ళు వచ్చేవి కేవలం కాళేశ్వరంలో ఒక భాగమే. అది కూడా వీళ్ళకి అర్థం అయితలేదు, అర్థం చేసుకోలేదు, అర్థమవుతుంది. ఒక్క పిల్లర్ కాళేశ్వరం అంటే మీకు అందరూ తెలుసు. 3 బారాజులు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 1000 కొద్ది కిలోమీటర్ల కెనాల్లు, 1000 కొద్ది కిలోమీటర్ల అండర్ గ్రౌండ్ టనల్స్, ఇవన్నీ కలిస్తే కాళేశ్వరం. ఏమనంటే ఆ ఒక్క పిల్లర్ దగ్గరే కూర్చొని వీళ్ళు 2.5 సంవత్సరాల నుంచి అదే నాటకం చేస్తూ పోయినారు. ఎన్ని దుష్ప్రచారాలు, ఎన్ని అబద్ధాలు ఇవాళ తేటతెల్లమైపోయింది. అన్నిటికంటే గొప్ప విజయం ఏంటంటే వారం క్రితము క్యాబినెట్ డిసిషన్ తీసుకుంది. ఏమని? ఆ పిల్లర్ని రిపేర్ చేయాలి. ఏమన్నా 2.5 సంవత్సరాల క్రితం తుమ్మడి హట్టి నుంచి నీళ్లు తీసుకొస్తామన్నారు. ఇదే విషయం అంతకుముందు ప్రభుత్వంలో ఉన్నప్పుడు 10 ఏళ్ళు అదే చెప్పారు తుమ్మడి హట్టి నీళ్ళని. అప్పుడు కూడా కనీసం ఒక ఇటుక కాదు, ఒక చిన్న కంపెనీ మట్టి కూడా తెలియాలి. ఇప్పుడు 2.5 సంవత్సరాల నుంచి తుమ్మడి హట్టి అని చెప్పారు. ఇప్పటికి కూడా కంపెనీ మట్టి ఎత్తలేదు, అక్కడ వచ్చిన ఇంకా పిల్లలు పెట్టలేదు. ఇప్పుడు కాకపోగా ఫైనల్లీ ముఖ్యమంత్రి గారే మొన్న ఏమన్నారు? మేడిగడ్డ పిల్లర్ రిపేర్ చేద్దామని అన్నారు. అని మీ అందరికి అర్థమైపోయిందా ఎన్ని రాజకీయ కుట్రలు జరిగాయి? మరి ఎందుకు ఇవాళ మేడిగడ్డ పిల్లర్ రిపేర్ చేద్దాం? అది కూడా ఎందుకు చేస్తా ఉన్నారంటే వాతావరణ సూచిక ఏంటంటే ఈ సంవత్సరం ఎల్నినో, సూపర్ ఎల్నినో వస్తూ ఉంది. వర్షాలు పడవు. స్పెషల్లీ మీ అందరికీ విషయం చెప్పాలి, మన జగిత్యాల జిల్లా కూడా మొన్న ఇచ్చిన సూచికలో వర్షాలు తక్కువ ఉన్నాయి ఈ సంవత్సరము. డెఫిసిట్ రేట్ ఉంది. అందుకొరకే ప్రభుత్వానికి కూడా అర్థమైపోయింది. ఇవాళ నేను ఇప్పుడు మీతో మాట్లాడుతున్న సమయంలో ఎక్కడ నీళ్ళు లేవు, ఒకే ఒక చోట నీళ్ళు వాడుతున్నాయి. ఎక్కడ తెలుసా మీ అందరికీ? మేడిగడ్డ బరాజ్ దగ్గర ఇవాళ కూడా 5,000 క్యూసెక్ అంటే సగం టీఎంసీ నీళ్లు ఇవాళ కూడా వాడుతున్నాయి. ఏప్రిల్ లాస్ట్ వీక్ లో కూడా నీళ్లు వాడుతున్నాయి అన్నారు. ఇంకెక్కడ నీళ్ళు వాడుతుంది అసలు? ఇవాళ కూడా కేవలం మేడిగడ్డ బారాజ్ దగ్గర 5,000 క్యూసెక్ నీళ్ళు. అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే వీళ్ళు ఆ రోజు పెట్టిన కేసులలో ఏ కేసులు పెట్టిందంటే అసలు అది పెట్టిన జాగనే తప్పు. కోర్టు అది కూడా చెప్పింది. దాన్ని శాస్త్రీయంగా పెట్టినని చెప్పి కోర్టు చెప్పేసి ఈ కుట్రలు పడింది తెలంగాణ రాష్ట్రం. ఇదేదో ఇప్పుడు కేసీఆర్ మీద మన కుట్ర కాదు. కేసీఆర్ గారికి ఏ రోజైనా తెలుసు ఇలాంటి అని. కేసీఆర్ గారు పట్టించుకోవడం కేసు. తెలంగాణ రాష్ట్రం మీద 2.5 సంవత్సరాల నుంచి కుట్ర జరిగింది. ఎన్నో చోట్ల క్రాప్ ఆర్డర్ ఇచ్చింది. అక్కడ నుంచి నీళ్ళు ఎత్తి క్రాప్ ఆర్డర్ చేయాల్సిన అవసరం లేదు. ఇవాళ పిల్లలు తయారు చేసి ఇప్పుడు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఆఖరికి ఎందుకంటే ఎల్నినో అని చెప్పేసి వాతావరణ సూచిక వచ్చింది కాబట్టి ఇప్పుడు నిద్రలేసి ఇప్పుడు దాన్ని రిపేర్ చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నాం. దీంట్లో ఎన్ని భాగాలు ఉంటాయంటే ఉదాహరణకి ఇవాళ ఫ్లడ్ ఫ్లో కెనాల్లో నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయి? ఎల్లంపల్లి నుంచి నంది పంప్ హౌస్ నుంచి గాయత్రి పంప్ హౌస్ లిఫ్ట్ చేసి కిందికి రావాల్సిన ఎస్ఆర్ఎస్ నుంచి రావాల్సిన నీళ్లు ఫ్లడ్ ఫ్లో కెనాల్లో రావట్లేదు కాబట్టి ఇప్పుడు కింది నుండి లిఫ్ట్ చేసి మనం నీళ్ళు ఇస్తా ఉన్నాం. ఇప్పుడు మన కాన్స్టిట్యున్సీ కొరట్ల కాన్స్టిట్యున్సీలో ఉన్న ఫ్లడ్ ఫ్లో కెనాల్ నీళ్లు కింది నుంచి వచ్చింది.
ఎల్లంపల్లి ఒక భాగం కాళేశ్వరంలో. ఒకటే ఒక ప్రశ్న అడుగుతా, ఇప్పుడు మనకి ఫ్లడ్ ఫ్లో కెనాల్ ఓపెన్ చేసింది 2009. ఎప్పుడైనా రివర్స్ పంపింగ్ నీళ్ళు చూసారు ఎవరన్నా? మన కేసీఆర్ రాదు. ఫ్లడ్ ఫ్లో కెనాల్ నీళ్ళే చూడలే కదా మనము, ఎందుకంటే అప్పుడు ఎస్ఆర్ఎస్పీలో కూడా ఎప్పుడు ఫ్లడ్ రాదు. కాళేశ్వరం అంటేనే మెయిన్లీ ఫస్ట్ విషయం అందరూ అర్థం చేసుకోవాలి అంటే 3 సోర్సులు. ఒకటేమో మేడిగడ్డ సోర్స్, బాగా వర్షాలు పడితే ఎస్ఆర్ఎస్పీ సోర్స్, ఎస్ఆర్ఎస్పీ తర్వాత నెక్స్ట్ ఎల్లంపల్లి సోర్స్, 3వ సోర్సు మేడిగడ్డ. దీంట్లో నుంచి కాళేశ్వరం ప్రాజెక్ట్ అంతా వస్తుంది. ఈ సోర్సులలో వాటర్ ఉంటే డైరెక్ట్ ఇక్కడ నుంచి వస్తాయి. ఈ 2 చోట్ల వాటర్ ఏది ఎస్ఆర్ఎస్పీలో నీళ్ళు లేనప్పుడు, ఎల్లంపల్లిలో నీళ్ళు లేనప్పుడు, ఇది చెప్పినా మీకు, ఇప్పుడు ఎల్లంపల్లిలో నీళ్ళు వాడతలేవు, అలా ఉన్న స్టాక్ ఉంది తప్ప ఎల్లంపల్లిలో పైనుంచి నీరు వస్తలేదు. ఇప్పుడు కేవలం నీరు వారేది ఎక్కడ? ఇప్పుడు మేడిగడ్డ ఒక్కటే దగ్గర నీరు వారుతా ఉన్నాయి. సో ఎండాకాలంలో కూడా లిఫ్ట్ చేయగలిగితే మేడిగడ్డ. రెండోది, ఎక్కడ మన కరువు వచ్చినా కూడా, అంతకుముందు ఎస్ఆర్ఎస్పీలో ఏ రోజు కూడా మనకి ఫ్లడ్ ఫ్లో కల్లా నీళ్ళు రాలేదు. ఫ్లడ్ ఫ్లో ఏంది? ఫ్లడ్ ఫుల్ అయినప్పుడే ఆ ఫ్లడ్ ఫ్లో కల్లా నీళ్ళు వస్తాయి, ఏ రోజు రాలేదు నీళ్ళు. ఎల్లంపల్లిలో కూడా ఎప్పుడు నీళ్లు ఉండలేదు. అందుకొరకే మనం మేడిగడ్డల కరువు వచ్చినా, ఎంత కరువు కష్టకాలం వచ్చినా కూడా 2 సంవత్సరాలు కంప్లీట్ కరువు వచ్చినా ఇక్కడ మేడిగడ్డల మాత్రం నీళ్లు ఉంటాయి. అది వాళ్ళకు ఇన్ని రోజులు రాజకీయాలతో అలసిపోయి నీళ్లు మొత్తం ఇప్పుడు నీళ్లు లేని పరిస్థితిలో ఇవ్వాల పోయి దానికి ప్రయత్నిస్తాం. సో ఈ కాళేశ్వరం ఏవి రావాలని కోటించిన విజయం మాకు. రెండోది, ముఖ్యమంత్రి గారు తన స్వయం నోటితోని పోయి అక్కడికి పోయి, సరే అక్కడ పోయి గలీజ్ మాటలు మాట్లాడినా గుర్తుమాట, అది ఏం పర్వాలేదు మాకు, నువ్వు ఎన్నైనా తింటాయా బాబు, నీకు తిట్టుడు తప్ప ఇంకేం రాదు కాబట్టి నువ్వు ఎన్నైనా తిట్టుకో, కానీ మన తెలంగాణ ప్రజల్ని కోసపెట్టకు. తెలంగాణ ప్రజలకు రావాల్సిన నీళ్లు అక్కడ నుంచి ఏదైతుందో దయచేసి ఆ నీళ్ళని మాత్రం మాకు ఇవ్వండి. మొన్న ఇంకొక ప్లాన్ వేసిన వాళ్ళు, తమ్మడి అట్టి దగ్గర నుంచి నీళ్ళు తీసుకుంటాం మనం. సరే ఇప్పుడు ఇటుక పిల్ల పడలేదు, ఆ నుంచి ఎక్కడ తీసుకొస్తారనుకున్నారు మీరు? మనకు 3 బారాజులు ఉన్నాయి, మేడిగడ్డ, అన్నారము, సుందిల్ల. వాళ్ళ ప్లాన్ ఏంటి? మళ్ళీ తుమ్మడి అట్టి నుంచి తీసుకొచ్చి మళ్ళీ సుందిల్ల దగ్గర నీరు కలపడం, మళ్ళీ వాళ్ళు మనం వేసిన దాంట్లో కలపడం. మళ్ళీ తుమ్మడి అట్టి దగ్గర ఇప్పుడు 2.5 సంవత్సరాలు అయింది. ఏమన్నారు? తుమ్మడి అట్టి అప్పుడు 10 సంవత్సరాలు కాదు ఎలా తీసింది, ఇప్పుడు మళ్ళీ 2.5 సంవత్సరాలు అయింది. దయచేసి మన జర్నలిస్ట్ మిత్రులు అడుగుతారు, ఒక్కరు అడగండి, తుమ్మడి అట్టి దగ్గర పర్మిషన్ లేవనే ఒక ప్రశ్న అడుగుతుంది. ఏమన్నా పర్మిషన్లకు అప్లై చేసిందా గవర్నమెంట్? ఇప్పటివరకు ఏమైనా ప్రాసెస్ స్టార్ట్ అయిందా అని చెప్పి ఒకసారి నా జర్నలిస్ట్ మిత్రులు కూడా ప్రభుత్వాన్ని అడగాల్సిన మిత్రులు కోరుతాం. ఇప్పటివరకు ప్రాసెస్ స్టార్ట్ కాదు, ఇప్పటివరకు కనీసం దాని గురించి పర్మిషన్లకు అప్లై చేయలేదు, పక్కన ఉన్న ప్రభుత్వంతో మాట్లాడే ఇప్పటివరకు. అప్పుడున్నప్పుడే వాళ్ళు ఉన్న ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు సెంటర్లో వీళ్ళే, మహారాష్ట్రలో వీళ్ళే, ఇక్కడ వీళ్ళే. ఆ రోజే వీళ్ళు పర్మిషన్ తీసుకురాలేదు, ఎప్పటికైనా తీసుకొస్తారు. వీళ్ళు ఇన్ని అబద్ధాలు చెప్పి ప్రజల్ని మోసం చేసినారు. ఇప్పటికన్నా ముఖ్యమంత్రి గారికి బుద్ధి వచ్చి, ముఖ్యమంత్రి గారికి సోయ వచ్చి చేస్తున్నందుకు ధన్యవాదాలు చేస్తున్నాను. అదేవిధంగా మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నాను, మన ఫ్లడ్ ఫ్లో కెనాల్కి ఇవాళ నీళ్ళు వచ్చేవి కూడా అది కూడా కాళేశ్వరంలో ఒక భాగమే. కాళేశ్వరంలో మల్టిపుల్ పార్ట్స్ ఉన్నాయి, దాంట్లో ఇదొక పార్ట్. అంటే కింది నుండి ఎస్ఆర్ఎస్పీలో కూడా నీళ్ళు నింపే అంత అవకాశం కేసీఆర్ గారు కల్పించారు. సో దయచేసి దీన్ని వక్రీకరించని చెప్పేసి ఇక్కడ పక్కనున్న మా శాసనసభ్యులు మొన్న ఆలసీన మాట్లాడుతూ, ఈ కాళేశ్వరం నీళ్ళు వస్తలే మాకు, ఫ్లడ్ ఫ్లో కెనాల్ నీళ్ళు కాళేశ్వరం. ఎల్లంపల్లి కూడా కాళేశ్వరంలో ఒక భాగాన్ని చేసిండ్రు. ఎల్లంపల్లి నుంచి లిఫ్ట్ చేసే లిఫ్ట్లు కూడా కాళేశ్వరంలో భాగంలో కట్టిండ్రు. ఇవన్నీ రాజరాజేశ్వరపేట కానీ ఇవన్నీ కాళేశ్వరంలో భాగమే. దయచేసి అర్థం చేసుకోండి ఇప్పుడన్నా కూడా అని చెప్పి కొడుతా ఉన్నాను. మళ్ళీ ఒకసారి మీరు ఎన్ని మాటలన్నా మమ్మల్ని, ప్రజలను మాత్రం కష్టపెట్టకండి. ఎందుకంటే ఈసారి ఎల్నీలో ఉంది, ప్రజలు మోసపడతారు. ఇంత బ్రహ్మాండమైన పంటలు కేసీఆర్ గారు వచ్చి నుంచి ఇంత బ్రహ్మాండమైన పంటలు పండుతా ఉన్నాయి. ఈసారి ఎంత తొందరగా మేడిగడ్డ ద్వారా రిపేర్ చేసి, ఆ ఒకే ఒక పిల్లర్ని రిపేర్ చేసి, ఆ రిపేర్ కూడా ఇంత బాధ్యత అంటే చెప్పుకోనికి మెయింటెనెన్స్ ఉండే. నాకు మెయింటెనెన్స్ అంటే ఆ కాంట్రాక్టరే కట్టాలి. ఎవరైతే కాంట్రాక్టర్, ఎవరో కాంట్రాక్టర్ దేశంలోనే అతిపెద్ద కాంట్రాక్టర్ ఎల్ఎన్టీ కట్టిన బరాజు, ఆయననే మెయింటైన్ చేయాలి. సో ఒక పిల్లర్కి వచ్చిన దెబ్బ తాగితే దాన్ని మొత్తం రిపేర్ చేయాల్సిన బాధ్యత ఆయన నేను రిపేర్ చేస్తానయ్యా బాబు వెంటనే అంటే ఆయన దాన్ని పంపిస్తాను. ఇప్పుడు ఆ భారం ఎవరితో పడుతుంది? మళ్ళీ ప్రభుత్వం. సరే 250 నుంచి 300 కోట్ల మొత్తం కట్టని, కానీ అది కూడా
ప్రభుత్వం మీద భారం వేసుకొని ఆయన తన్ని తరివేసారు. మళ్ళీ ఒకసారి కోర్టు ఇచ్చిన ఆర్డర్స్ని వెల్కమ్ చేస్తూనే వెంటనే ప్రభుత్వం నిధులేసి వెంటనే ప్రభుత్వం ఆ మేడిగడ్డ బ్యారేజ్ని పునరుద్ధరణ చేసి వెంటనే తెలంగాణ ప్రజలందరికీ ఈ వచ్చే కాలం వర్షాకాలం తర్వాత నెక్స్ట్ సీజన్ ఏదైతే ఎండాకాలంలో కష్టం కాకుండా చూసుకోవాలని చెప్పి మా ప్రెస్ మీటింగ్ ద్వారా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తాం.